పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిజిటల్ మార్కెట్లో ఈ చిత్రం సుమారు 80 రూపాయలు కోట్లకు నెట్ఫ్లిక్స్ కు అమ్ముడే రికార్డు సృష్టించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే విడుదల తేదీ దగ్గరపడుతున్న థియేట్రికల్ బిజినెస్ ఇంకా పూర్తిగా క్లోజ్ కాలేదన్న టాక్ వినిపిస్తోంది. మేకర్స్ కోట్ చేస్తున్న భారీ రేట్లు, కంటెంట్ పై క్లారిటీ కోసం డిస్ట్రిబ్యూటర్లు వేచి చూస్తున్నారని సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కొత్త సినిమా అనౌన్స్ అయిన క్షణం నుంచే అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. ముఖ్యంగా దర్శకుడు హరీష్ శంకర్ తో పవన్ కాంబోకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ కావడంతో తాజాగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు ఆకాశానంటుతున్నాయి. మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్ స్టైల్ కు తగ్గట్టుగా మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామాను మేళవించి దర్శకుడు హరీష్ శంకర్ కథను రూపొందించినట్లు టాక్. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు సోషల్ మీడియాలో మంచి ట్రెండ్ సృష్టించాయి. అందుకు తగినట్లుగానే డిజిటల్ మార్కెట్లో ఈ సినిమా భారీ రికార్డు నమోదు చేసినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం నెట్ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ హక్కులను సుమారు 80 రూపాయలు కోట్లకు దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక తెలుగు సినిమాకు ఈ స్థాయి డీల్ రావడం పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ కు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒప్పందం మేకర్స్ కు ఆర్థికంగా పెద్ద బూస్ట్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఆశ్చర్యకరంగా విడుదల తేదీ దగ్గర పడుతున్న థియేట్రికల్ బిజినెస్ మాత్రం ఇంకా పూర్తిగా క్లోజ్ కాలేదన్న టాక్ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలు నెల రోజుల ముందే అన్ని ఏరియాల్లో అమ్ముడైపోతాయి. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో డిస్ట్రిబ్యూటర్లు కాస్త ఆచితూచి ముందుకెళ్తున్నారని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణంగా మేకర్స్ కోట్ చేస్తున్న భారీ ధరలే. మరోవైపు ఈ సినిమా తమిళ చిత్రం తేరికి రీమేక్ అన్న ప్రచారం మొదట నుంచే ఉండటం కూడా కొంత ప్రభావం చూపిందని అంటున్నారు. అయితే దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటికే స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేసి దాదాపు స్ట్రెయిట్ తెలుగు సినిమాగా రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే 2 పాటలు విడుదల కాగా మరిన్ని సాంగ్స్ తో పాటు ట్రైలర్ ను మార్చి 2వ వారంలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ట్రైలర్ అంచనాలకు మించి ఉంటే డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు అడిగిన రేట్లకు ముందుకొచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.